హలో మిస్ నేహ. యా నేహా దిస్ సైడ్. హూస్ దిస్? నేను ఏసీపీ అరుణ్ని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన పార్సల్లో ఫేక్ పాస్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ దొరికాయి. కాబట్టి మీ మీద నార్కోటిక్ కేసు అయ్యింది. ఈ విషయంలో దయచేసి మీరు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ పార్సల్ పంపించలేదే. 2641 1722 3455 ఇది మీ ఆధార్ నంబరే కదా? అవునండి. మాకు దొరికిన డ్రగ్స్ పార్సల్లో మీ ఆధార్ నంబర్తో పాటు పాన్ కార్డు కూడా అటాచ్ చేయబడింది. వాటితో పాటు మీ అడ్రస్ కూడా ఉంది. సార్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఇందులో నాకేం సంబంధం లేదు. దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ప్లీజ్ సార్. ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలియదు, మాకు అనవసరం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాలన్నీ సీజ్ చేయబోతున్నాం. డిజిటల్ అరెస్ట్ అంటే అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ సార్, కొంచెం కన్సిడర్ చేయండి సార్. సరే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కాబట్టి కొద్దిగా రిస్క్ అయినా మీకు హెల్ప్ చేయగలను. చెప్పండి. నేహా గారు, మేము డిపార్ట్మెంట్ తరఫున ఒక టెంపరీ అకౌంట్ నంబర్ పంపిస్తాను. ఆ అకౌంట్కి మీ ఖర్చులకు సరిపోయేంత 5 లక్షలు 10 లక్షలు అందులో డిపాజిట్ చేసుకోండి. ఆ పని ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీకు. ఈ అకౌంట్ ఏ క్షణంలో అయినా బ్లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ సీజ్ అయినాక మేము ఎలాంటి హెల్ప్ చేయలేం మీకు. సార్, సడన్ గా అంటే నాకేం చేయాలో తెలియడం లేదు. నేహా గారు, మీకు అర్థం కావడం లేదు. ఇలాంటి నార్కోటిక్ కేసులో ఇరుక్కొని ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు బాగా తెలుసు. అంతేకాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు మీకు డబ్బులు చాలా అవసరం పడుతుంది. నా మాట విని ఈ కేసు తేలేంత వరకు నేను చెప్పిన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని వాడుకోండి. అలా చేస్తే ఆ అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు కాజేస్తావా? ఏంటి మీరనేది? దొంగ తెలివితేటలు ప్రదర్శించింది చాలు, ఇక ఆపే. రే, నేను కూడా పోలీస్ ఆఫీసర్ని. దిస్ ఇస్ డీసీపీ నేహా. గాట్ ఇట్? నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ నుంచి తప్పించుకోగలిగాను. డిజిటల్ అరెస్ట్ అనేది మోసగాళ్లు మిమ్మల్ని భయపెట్టి డబ్బుల్లాగే ప్రయత్నమిదని మీరు తెలుసుకోవాలి. ఏ ఫ్రాడ్ ఏజెన్సీ ఫోన్ కాల్స్ చేసినా కంగారు పడిపోయి మీ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. అంతేగాక మీ అకౌంట్లోని డబ్బులు వేరే అకౌంట్కి పంపించి మోసపోవద్దు. ఇలాంటి డిజిటల్ మోసాలని అరికట్టేందుకు ప్రభుత్వం 1930 అనే టోల్ ఫ్రీ నంబర్ని ప్రవేశపెట్టింది. మీకేదైనా అనుమానం వస్తే వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేయండి.